పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేస్తే బావుండని ఆలోచిస్తున్నారు? అయితే ఈ వీడియో చూసేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్‌లో డే 7 పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ అయిన, ఈజీ అయిన రెసిపీ జీరా రైస్ అనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీకి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అలాగే ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కేవలం మనకి 15-20 నిమిషాల్లో అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగా చూపించాను. సో తప్పకుండా ఈ టిప్స్ అయితే మీరు పాటిస్తూ రైస్ ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా పక్కాగా వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బాస్మతి రైస్ అయితే నేను చూపించిన గ్లాసున్నర తీసుకున్నాను నేను. మనం రెస్టారెంట్ స్టైల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇది 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత 20 నిమిషాలైనా ఖచ్చితంగా ఈ రైస్ అనేది సోక్ చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అండ్ గింజగా ఉంటుందన్నమాట. ఎక్కడ ముద్ద అవ్వకుండా చాలా బాగా వస్తుంది. అది 20 మినిట్స్ అనేది సోక్ చేసిన తర్వాత ఒక ప్యాన్లో మనం 3 టేబుల్ స్పూన్స్ అనేది నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు, బట్ నెయ్యితో చేస్తే దాని యొక్క టేస్టే వేరు. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, చిన్న చెక్క, 2 లవంగాలు, కొంచెం సోంపు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఈ స్పైసెస్ అనేవి కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ మంటపై పెట్టినా మాడిపోతుంది అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన రైస్కి జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మన ఈ రైస్లో జీలకర్ర ఫ్రై అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో రైస్ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట. 2 పచ్చిమిర్చి చీల్చుకొని కొంచెం కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 20 నిమిషాల పాటు మనం బాగా సోక్ చేసుకున్న రైస్లో వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర అండ్ ఈ నెయ్యిలో ఈ రైస్ అనేది 2 మినిట్స్ అనేది కొంచెం వేగనివ్వాలి. బాగా ఫ్రై అయితే పొడి పొలాడుతూ వస్తుంది అండ్ ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట. 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను కాబట్టి 3.25 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని మనకి రుచికి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అనేది నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి పూర్తిగా ఈ విధంగా అయితే చేసేయండి. నేను చెప్పే విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా జీరా రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు అది సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి. తర్వాత మీడియం మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఉడికేంత వరకు. చూసారా, పర్ఫెక్ట్గా అయితే రైస్ అయితే ఉడికిపోయింది. ఉడికిన వెంటనే కలిపేయకుండా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. నేను 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను అనమాట. మంచిగా సెట్ అవుతుంది అనమాట రైస్ అనేది. చూసారా, ఎక్కడ కూడా అంటుకోలేదు, పొడి పొడిలాడుతూ ఉంది. ఈ విధంగా మనం వెంటనే కలిపేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేసామనుకోండి, పర్ఫెక్ట్గా జీరా రైస్ అయితే సెట్ అయిపోతుంది. ఈ విధంగా వదిలేసిన తర్వాత మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని పైన యాడ్ చేసుకోవాలి. లైట్గా గార్నిష్ చేసుకుంటే చూడడానికి ఎంత బాగుంది కదా, తింటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనం 1 స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా దీని యొక్క స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, చూడడానికి ఇంత బాగుంది, తింటే ఇంకా చాలా బాగుందనమాట. అంతేనండి, చాలా సింపుల్ అయిన రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అయితే ఇంట్లో ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టలేదు, చూసారు కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టలేదు. వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంత సింపుల్గా చేసి చూపించానో అండ్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆల్ అనే బటన్ అనేది ఆన్ చేసుకోండి. మరెన్నో మంచి కొత్త వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.